నవంబర్ 23, 2024 శనివారం ఎగిరెస్ మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతులు నచ్చు మనం మీ వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూసుకుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే హెల్త్ ఇష్యూ వల్ల నేను వీడియో అనేది కొంచెం రెగ్యులర్గా పెట్టడం లేదు, అంటే టైం టు టైం అప్లోడ్ చేయడం లేదు. మామూలుగా 6-10 అలా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు 6:20 పైనే అవుతుంది అప్లోడ్ చేయడానికి. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మార్కెట్ పోవడం లేట్ అవుతుంది, అంటే పోయి రావడం లేట్ అవుతున్న ఉద్దేశంతో కొంచెం ఇన్ఫర్మేషన్ నేనే లేట్గా తీసుకుంటున్నాను. సో ఇంకా ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకా మామూలుగా ఈరోజు శనివారం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకున్నారంటే ఆటోమేటిక్గా ఇంకా మీకే నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ముందుగా టీవీఎస్ లైన్ మొత్తం మాట్లాడుకుంటే నేటితో పోల్చుకుని దిగుమతి తగ్గింది. అలాగే జీపీఆర్ మండలి లైన్ మాట్లాడుకుంటే ఇంచుమించు నేట్లాగానే లైన్లో ఉంది, కాకపోతే దిగుమతి తగ్గింది. ఓవరాల్గా ఇప్పుడు స్టార్టింగ్ పాతాళం అలాగే డిఎస్ఎం ఇప్పుడు భాగ్యలక్ష్మి మండలి ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్ఎం మండలి వరకు చూసుకున్నట్టు పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి, పెద్దగా మార్పు అయితే లేదు. మరి 6:20 తర్వాత ఏమన్నా స్టాక్ పెరగచ్చా అంటే అది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రజెంట్ మంచి ప్రభావం కూడా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రతి వీడియోలోనూ మీకు రిమైండ్ చేస్తుంటే గుర్తు చేస్తూనే ఉన్నాను. మరి ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. ఓవరాల్గా శనివారం ఈరోజు అయితే దిగుమతి తగ్గింది, ప్రస్తుతానికి అయితే తగ్గింది. మరి 6:20 తర్వాత స్టాక్ వచ్చే ఛాన్స్ ఉంటుందా లేదైతే చూడాలి. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్లు అయితే ఇవి. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మీరైతే మర్చిపోవద్దండి, అలాగే లైక్ చేయడం అయితే మీరైతే మర్చిపోద్దండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్. ఇంకా